అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అనుకోకుండా ఎమర్జెన్సీలో మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు ఏదన్నా స్వీట్ చేసి పెట్టాలనుకుంటే మన దగ్గర మన మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండే వస్తువు గోధుమ రవ్వ కదండి. ఆ గోధుమ రవ్వతో చాలా ఈజీగా సింపుల్గా స్వీట్ ఎట్ట చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని చివరి వరకు చూడండి. దానికోసం నేను ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను. అందులో నా దగ్గర ఉన్న కాజు, బాదం, కిస్మిస్ వేసి ఇలా వేయించుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే వేయించుకోండి, లేదంటే మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నా సరే అవైనా సరే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇలా చక్కగా మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలండి. తర్వాత మనం ఇదే కడాయిలోకి ఇంకొక 4 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకుని 1 కప్పు గోధుమ రవ్వ అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. నేను చూపిస్తాను మీకు. నేను అయితే ఒక గిన్నెతో తీసుకున్నానండి. మీ దగ్గర ఏదైనా కప్పు కొలుతుంటే దాన్ని బట్టి తీసుకోండి. ఇలా నా దగ్గర ఉన్న గిన్నె కొలతతో ఒక గిన్నెడైతే నేను గోధుమ రవ్వ వేసి ఇలా ఫ్లేమ్ని అంటే మంటని సిమ్ నుంచి మీడియంకి మార్చుకుంటూ 10 నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని హైలో పెట్టి అసలు ఫ్రై చేయకూడదండి. మనం ఎంత స్లోగా పెట్టి ఫ్రై చేస్తామో ఇది అనేది ఈ రెసిపీ అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్పుల వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ వాటర్ పోసి మనం చక్కగా ఈ రవ్వ ఉడికేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా రవ్వ చక్కగా ఉడికిన తర్వాత ఇందులో మన రుచికి తగినట్లు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1 కప్పు గోధుమ రవ్వకి 1/4 కప్పు వరకు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే 1 కప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా షుగర్ కూడా చక్కగా ఈ రవ్వకు కలిసేలాగా మనం కలుపుకోవాలండి. ప్రతి పలుకుకి కూడా ఈ షుగర్ అనేది పట్టాలండి. మనం ఇలా కలుపుకుంటూ ఉంటే షుగర్ అనేది ఈ రవ్వలో ఉన్న తడికి చక్కగా మెల్ట్ అయిపోయి ఇది ఇంకొంచెం లూజ్ అయిపోతుందండి. ఇంకొంచెం మనం ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా వీడియోలో ఇలాగనమాట. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యేసరికి ఇంత లూజ్ అయిపోయింది. మళ్ళీ ఇదంతా చక్కగా రవ్వకు పట్టి రవ్వ కూడా స్వీట్నెస్తో ఉడికేలాగా మనం అయితే కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మనం కలుపుకుంటూ ఉడికించుకోవటం వల్ల ఎక్కడ అడుగు పట్టకుండా చక్కగా ఉంటుంది. చూసారు కదా ఫస్ట్కి ఇప్పటికి ఎంత తేడా ఉందో. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ షుగర్లో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి ఇలా ఉప్మా రవ్వ అంతా దగ్గర పడిపోయిన తర్వాత మనమైతే ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని చక్కగా ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. తర్వాత చివరిగా ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేద్దాం ఫ్రెండ్స్. అదేంటో మీకు చూపిస్తాను. ఏంటో అర్థమైందా? పచ్చకర్పూరం అండి. ఒక చీమ తలకాయ అంత, అంటే ఒక పెద్ద చీమ తలకాయ అంత పచ్చకర్పూరం అయితే నలిపి ఇందులో వేసుకుని చక్కగా 1-2 సార్లు మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఇప్పుడు వేడివేడిగా మనం దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసి తర్వాత ప్రసాదంగా మనం అందరం తినేసేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి.